హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఈ మార్చి 8వ తేదీన 2 కొత్త పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు. ఈ 2 కొత్త పథకాల ద్వారా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు తక్కువ వడ్డీతో లోన్స్ అనేటివి రాబోతున్నాయి. ఈ లోన్స్ కూడా 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు పొందే అవకాశము, పావలా వడ్డీతో అయితే లోన్స్ అనేటివి వస్తాయన్నమాట. సో మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. మీరు ఈ యొక్క పొదుపులో ఉంటే సరిపోతుందనమాట. ఈ యొక్క పథకాలకు సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు. మార్చి 8వ తేదీ పైన దరఖాస్తుల యొక్క ప్రక్రియ అయితే జరుగుతుంది. వీటి యొక్క పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఆ పథకాలు కూడా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకము. పూర్తి వివరాలు తెలుసుకుందాం. తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు సంబంధించి మహిళా దినోత్సవం సందర్భంగా ఒక 2 కొత్త పథకాలను అయితే ప్రారంభించబోతున్నారండి. ఈ 2 కొత్త పథకాల్లో కూడా తక్కువ వడ్డీతో లోన్ సదుపాయం అయితే కల్పించబోతున్నారు. డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు అయితే వస్తాయి. సో వీటి యొక్క వివరాలు అనేటివి సింపుల్గా అయితే మనం తెలుసుకుందాము. సో ముందుగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం గురించి అయితే మాట్లాడుకుందాము. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళల యొక్క కుమార్తెల యొక్క వివాహ ఖర్చులకు సంబంధించి ఆర్థిక సహాయం అనేది అందించడం అనమాట. తక్కువ వడ్డీతో లోన్ అనేది సదుపాయం అనేది వస్తుందండి. ఈ లోన్కి సంబంధించి మీకు వచ్చేటువంటి అమౌంట్ కూడా 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు అయితే పెట్టుకోవచ్చు మీరు. వడ్డీ రేట్ వచ్చేసి 4% పావల వడ్డీ అయితే పడుతుంది. అదేవిధంగా మీరు గరిష్టంగా 48 వాయిదాల్లో ఈఎంఐలు అయితే చెల్లించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ పథకానికి ఎలిజిబుల్ ఏంటంటే డ్వాక్రాలో ఉన్నటువంటి సభ్యులైతే ఎలిజిబుల్. అదేవిధంగా ఈ యొక్క సభ్యురాలు ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటున్నారో వారు కనీసము 6 నెలల సభ్యత్వం అనేది కలిగి ఉండాలన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మనకు వివాహ ఖర్చుల కోసం అయితే ఈ లోన్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం దరఖాస్తు చేసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా ఈ యొక్క డ్వాక్రా సభ్యత్వ పత్రము, లగ్న పత్రిక, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, వివాహ అంచనా పత్రాలు అంటే ఖర్చు ఎంత అవుతుంది ఏంటి అనే అంచనా పత్రాలు అనేటివి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నేరుగా లబ్ధిదారుని యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అయితే చెల్లిస్తామని చెప్తున్నారు. సో ఒకవేళ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, తీసుకున్నటువంటి ఈ యొక్క డ్వాక్రా మహిళ గనక అకస్మాత్తుగా లేదా అనుకోకుండా ఏదైనా ఒక పరిస్థితిలో ఆమె చనిపోయినట్లయితే ఆ యొక్క రుణాన్ని ఎవరు కూడా కట్టాల్సిన అవసరం లేదు. రుణమాఫీ అయితే చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. సో దీనికోసం ప్రభుత్వం కూడా 1000 కోట్లు అయితే ఖర్చు చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది గతంలో. సో కాబట్టి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు రుణమాఫీ చేసేటువంటి పథకాలకైతే చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము. సో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఏంటంటే, డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి పిల్లలు కనుక ఉండినట్లయితే వారి యొక్క విద్యా ఖర్చులకు సంబంధించి, ఓకేనా, విద్యా ఖర్చులు అంటే ఫీజులు, అదేవిధంగా ఈ యొక్క కాలేజ్ సంబంధించినటువంటి మెయింటెనెన్స్, అదేవిధంగా కోర్సెస్ ఫీజెస్ ఇవన్నీ కూడా మీరు కట్టుకోవాలి అనుకుంటే, లోన్ రూపంలో సదుపాయం పొందాలనుకుంటే ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా సేమ్ మనకు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి ఏ విధంగా అయితే అమౌంట్స్ అనేవి వస్తాయో అదేవిధంగా 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు వస్తుంది. పావలా వడ్డీ అయితే వస్తుంది. 48 వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. ఈ యొక్క లోను అనేది స్కూల్ లేదా కాలేజ్ ఫీజులకు సంబంధించి బుక్స్, యూనిఫామ్స్, ఎగ్జామ్ ఫీజు, కోచింగ్ సంబంధించి మెటీరియల్ సంబంధించి అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ ఖచ్చితంగా మనకు కూడా రుణమాఫీ అయితే ఉంటుంది. ఒకవేళ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద మనం లోన్ కనుక తీసుకొని చనిపోయినట్లయితే ఆ యొక్క లోన్ రుణమాఫీ అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఈ 2 పథకాలు అనేటివి మార్చి 8వ తేదీ పైన అయితే సో రిలీజ్ కాబోతున్నాయి అన్నమాట. సో అందుబాటులోకి అయితే వస్తాయి. అయితే ఎవరికి ఇస్తారు ఏంటి అంటే, డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకైతే ఇస్తామని చెప్పి ప్రకటించినప్పటికీ ఆ సెలెక్టెడ్ గ్రూప్స్ అనేటివి ఉంటాయంట. అంటే ఇక్కడ మనకు మండలాల వారీగా కొన్ని పర్టికులర్గా మంచిగా గుర్తింపు పొందినటువంటి పొదుపులు ఏవైతే ఉంటాయో పొదుపు గ్రూప్స్, ఆ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులకు మాత్రమే అవకాశం అనేది ఇస్తామని చెప్పి ఆ ఉన్నత అధికారులు అయితే చెప్తున్నారండి. సో కాబట్టి సో ప్రతి ఒక్కరికైతే రావు ఈ 2 పథకాలు. పర్టికులర్‌గా సెలెక్టెడ్ గ్రూప్స్‌కి సంబంధించి అయితే వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మంచి రికార్డ్ ఉంది. సో మంచిగా అమౌంట్స్ అనేటివి తీసుకొని కరెక్ట్ టైంకి పే చేసుకుంటూ
నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారనమాట. సో, అలాంటి వాళ్ళకి మాత్రమే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో, ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ విధంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఈ 2 కొత్త పథకాలు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అనేటివి ఈ మార్చి 8వ తేదీ పైనైతే అందుబాటులోకైతే వస్తాయి. అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్స్ అదేవిధంగా ఈ యొక్క దరఖాస్తుల ప్రక్రియ అంతా కూడా ఆన్‌లైన్ చేయబడతాయండి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా లోన్స్ అనేటివి డ్వాక్రాలో ఉన్నటువంటి సంఘాలకు సంబంధించి లోన్స్ అన్నిటిని కూడా ఆన్‌లైన్ చేసేసారు. అంటే ఆన్‌లైన్‌లోనే డబ్బులనేటివి పడిపోతాయి. పేపర్‌లెస్ వర్క్ అయితే జరుగుతుందనమాట. సో, మేబీ అప్లికేషన్ ఫార్మ్ కంటే ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మాత్రమే మీ దగ్గర నుంచి తీసుకునే అవకాశాలైతే ఉంటాయి. అప్లికేషన్ ఫార్మ్ అనేది రాకపోవచ్చు. ఒకవేళ అప్లికేషన్ ఫార్మ్ అవైలబుల్‌లోకి వచ్చిందంటే తప్పకుండా నేను అప్లికేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలు తప్పకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇస్తున్నాను. అదేవిధంగా ఈ 2 వెబ్‌సైట్స్ యొక్క లింక్స్ అనేటివి అవైలబుల్‌లోకి అయితే ఇస్తాను. సో, ఇందులో కూడా మీరు అప్లికేషన్ పీడిఎఫ్స్ అనేటివి వచ్చినప్పుడు నేను అప్డేట్ చేసి పెడతాను. అప్పుడు మీరు చూసుకోవచ్చనమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.